అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పండించిన పంట విక్రయాలకు తెచ్చిన రైతులకు వర్షం తిప్పలు తప్పడం లేదు. గత రాత్రి తెల్లవారుజామున కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా మార్కెట్ యార్డ్లోని ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పెద్దపల్లి మార్కెట్ యార్డులోని ధాన్యం కుప్పలు గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయాయి. వివిధ గ్రామాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం మార్కెట్కు తెచ్చి 20 రోజులు గడుస్తున్నా గన్నీ సంచులు ఇవ్వడం లేదని వాపోయారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి బ్యాగులు ఇస్తున్నారని అధికారులు చెప్పినా కూడా సూపర్వైజర్ వినడం లేదని ఆరోపించారు. దీంతో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెడుతూ సాయంత్రం వేళ కుప్పలు చేస్తూ రోజు మార్కెట్ యార్డు వద్దనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇక ఫస్ట్ నేర్పిన మ్యాచర్ వచ్చి చూసుకున్నాడు రేపిస్తాను అన్నాడు. మళ్ళా తర్వాత ఇచ్చులేదు లేదు ఎవరికి ఇంత చేతిలో పెడితే ఇస్తారు, లేకపోతే కుట్టినోనికి అందరికీ అనేది కాదు. కానీ ఈ పిల్లగాడైతే పైసలు ఇస్తేనే ఇస్తాను బారదాను. ఇక బారదాని చెప్పితే సార్ వచ్చి నిన్న సార్ కూడా చూసి మొన్ననే ఇస్తున్నట్టు కాదా మరి రేపు అంటే రాత్రి మళ్ళీ వాన కొట్టింది, మళ్ళీ అయ్యలే. మొన్న ఒకసారి వచ్చింది, మళ్ళీ సార్ దగ్గర పోయినా, సార్ వచ్చిండు చూసిండు, ఈయనకి పలాంటి ఆశకు బారదాని అని చెప్పిండు. ఫోన్ చేసి నామగారిని ఇస్తా సార్ అన్నాడు. వాళ్ళు ఇప్పుడు పోతే మళ్ళీ కూడా ఇయ్యనా అన్నాడు. అసలు ఏలే ఇంతవరకు ఏలే 2 సార్లు తడిచినాయి. ఇప్పటికీ 2 సార్లు మ్యాచ్లు వచ్చినాయి, 2 సార్లు తడిచినాయి. మొత్తం అంగడంగడైనాయి. ఇట్లా అయింది. పొలం కాడు ఉన్న చేను కాడు ఉంటే ఉరికొచ్చి నేర్పి కుప్ప పోసే వరకే ఇట్లా అయిపోయింది. కుప్ప ఊపించిన ట్రాక్టర్ పట్టి కానీ మిగతా మొత్తం ఊడవలేకపోయినాం. వర్షమంది నా లోపలిని కొట్టుకపోయినాయి. ఇది పరిస్థితి. ఎవరి దగ్గరికి పోయినా గిదే ఉన్నది. ఎక్కడికి పోయినా కానీ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అన్నారు. ఏ గవర్నమెంట్ అనేది ఇంతనే ఉన్నది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని ఆరింద, మల్లారం, వెంకటాపూర్ రైతుల భూములు అన్నారం బ్యాక్ వాటర్లో మునుగుతున్నాయి. మిగిలిన ఎకరం 2 ఎకరాలలో వరి వేయగా ఈ 4 రోజులుగా కురుస్తున్న గాలివానకు పొలాలు నీట మునిగినట్టు తెలిపారు. అధికారులు పొలాల్లో సర్వే నిర్వహించి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వర్షంతో మొత్తం గింజలన్నీ మొలకెత్తుతున్నాయి. భారీ నష్టం జరుగుతుంది. దాదాపు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కానీ పట్టించుకునే అధికారులు లేరు. మొన్న సోమవారం రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు సందర్శనకు రాలేదు. కావున ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటున్నాము.